కట్టెవంకీల్లో ఉందంటారు. ఆ కట్టెవంకి పెట్టుకుంటారు. దేవతా స్వరూపాల్లో పురుష స్వరూపాలు అయితే నాగాభరణం పెట్టుకుంటారు ఇక్కడ. కాబట్టి ఇప్పుడు ఆ కట్టెవంకీలు లాంటివి కేయూరములు, భుజాభరణములు కనబడ్డాయి. ఆయన అవి తీసి అన్నారు, నాహం జానామి కేయూరే. అన్నయ్య నాకు తెలియదు, ఇవి కేయూరములు, ఇవి వదిన పెట్టుకుందో లేదో నాకు తెలియదు. తర్వాత ఇలా తీశారు, కుండలములు వచ్చాయి. కుండలములు అంటే చెవులకు పెట్టుకునేవి. నాహం జానామి కుండలే. అన్నయ్య ఇవి వదిన చెవులకు పెట్టుకుందో లేదో నాకు తెలియదు. మళ్ళీ ఇలా తీశారు, ఏ వస్తే అవి. ఇప్పుడు నూపురములు వచ్చాయి, అంటే ఆడవాళ్ళు పాదములకు పెట్టుకునేటటువంటి మంజీరములు. నూపురత్యభిజానామి. అన్నయ్య నాకు ఈ నూపురములు తెలుసు. ఎందుకో తెలుసా? నిత్యం పాదాభివందనాత్. ప్రతిరోజు వదిన పాదములకు నమస్కరించేటప్పుడు నేను ఈ మంజీరములు చూశాను, ఇవి వదినవే. ఇది లక్ష్మణ భక్తికి పరాకాష్ఠ ఈ శ్లోకంగా చెప్తారు. ఎందుకంటే గంగానదిలో పడవని ఎక్కించాడు కదండి. అగ్రత ప్రయేరామ మధ్య సీతా సుమధ్యమా పృష్ఠదస్తు ధనుష్పాణి లక్ష్మణో అనుజకామ అని వాల్మీకి మహర్షి అరణ్యకాండలో చెప్పారుగా. ముందు రాముడు నడిచాడు, మధ్యలో సీతమ్మ నడిచింది, వెనక లక్ష్మణమూర్తి నడిచారు. నడిచినప్పుడు సీతమ్మని చూడలా? సీతమ్మ కేయూరములు, సీతమ్మ కుండలములు తెలియవు. చూడడం వేరు, మనసులోకి వెళ్ళడం వేరు. ఇప్పుడు నేను ఉపన్యాసం చెప్పేటప్పుడు ఇలా ముఖం తిప్పుతూ మీ అందరినీ చూస్తున్నట్టు ఉంటుంది, కానీ మీ అందరూ నా మనసులోకి వెళ్ళారు అనుకుంటే పొరపాటు. ఏది నా మనసులోకి వెళ్ళదు. ఎందుకు వెళ్ళదో తెలుసా అండి? అలా వెళ్ళిన ఉత్తర క్షణంలో నా ప్రసంగం ఆగిపోతుంది. నేను చెప్పేటప్పుడు ఇక్కడ నాకు ఆ భావం గోచరం అవుతూ నేను చెప్పిన శ్లోకం చేత ప్రతిపాదింపబడినటువంటి విషయం కదులుతూ ఉంటుంది. కదులుతూ వాగ్రూపంగా పైకి వస్తూ ఉంటుంది. వస్తున్నప్పుడు యథాలాపంగా తల తిరిగి కళ్ళు తిరుగుతుంటాయి. కానీ అది ఏదో ఉపన్యాసం మధ్యలో ఆపాము అంటే దృష్టికి భంగకరంగా ఏదో సభలో తప్పు జరుగుతోందనమాట. లేకపోతే ఆ ధార అలా వెళ్ళిపోతుంది అంతే తప్ప చూడడం కంటికి ధర్మమైనా ఆ చూసినది మనసులోకి వెళ్ళదు. వెళ్లకుండా మధ్యలో ఆగిపోతుంటుంది. ఎందుకంటే చూడడం కన్ను చూస్తుంటుంది, మనసు పుచ్చుకోదు. ఎందుకంటే మనసు అప్పటికే ఇంకొక వ్యాపకంలో ఉండిపోయింది. లక్ష్మణమూర్తి రోజు చూస్తున్నా ఆయనకి దాని మీద దృష్టి లేదు. చూడడం కంటి ధర్మం చూసింది అంతే, కానీ మనసులోకి వెళ్ళలేదు. ఎందుకంటే వదిన యొక్క చెవులు కానీ వదిన యొక్క భుజముల దగ్గరికి కానీ మనసులోకి వెళ్ళేటట్టు లక్ష్మణమూర్తి చూడలేదు. మరి ఏవి మనసులోకి వెళ్ళేటట్టు చూశారు? సీతమ్మ తల్లి పాదములు, పాద మంజీరములు ఆయనకి ఇక్కడ జ్ఞాపకం ఉండిపోయాయి. అంటే వదిన పాదములు ఉపాసన చేసినటువంటి మహాభక్తుడు, తల్లి పాదములుగా ఉపాసన చేశాడు లక్ష్మణస్వామి. అంతటి మహాభక్తుడు రామాయణంలో లక్ష్మణస్వామి అంటే. కాబట్టి అన్నయ్య నాహం జానామి కేయూరే, నాహం జానామి కుండలే, నూపురేత్యభిజానామి నిత్యం పాదాభివందనాత్. ప్రతిరోజు నమస్కారం చేయడం వల్ల నాకు ఈ వదిన పెట్టుకునేటటువంటి ఈ పాద మంజీరములు బాగా జ్ఞాపకం ఉన్నాయి అని చెప్పిన తరువాత ఆ రామచంద్రమూర్తి శోకిస్తుంటే ఆ ఆభరణములను చూసి సుగ్రీవుడు అంటాడు, నజానే నిలయం తస్య సర్వదా పాపరక్షస సామర్థ్యం విక్రమం వాపి దౌష్కులేయస్య నాకులం. దుష్టమైనటువంటి కులంలో పుట్టినటువంటి ఆ రావణాసురుడు ఎక్కడుంటాడో అతని సమర్థత ఏమిటో నాకు సరిగ్గా తెలియవు. యథార్థానికి తెలుసు సుగ్రీవుడికి. భూమండలం అంతా తిరిగినప్పుడు ఆయనకి తెలుసు. 100 యోజనముల సముద్రాన్ని దాటేటప్పుడు ఏముంటాయో కూడా ఆయనకి తెలుసు. చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే ఇప్పుడు అగ్నిహోత్రంలా ఉన్న రాముణ్ణి రెచ్చగొట్టి రావణుడి గురించి చెప్తే ఇప్పుడు ముందు ధనస్సట్టుకుని వెళ్ళిపోతానంటాడు. ముందు సీతమ్మ జాడ కనిపెట్టబడాలి, ఎక్కడుందో నిర్ధారణ కావాలి, బలాబలములను బాగా అంచనా వెయ్యాలి, వానర బలాన్ని తోడు పట్టుకుని వెళ్ళాలి. అది జరగాలంటే ముందు తాను ప్రభువు కావాలి. ప్రభువు అయితే తప్ప బలగం తన చేతిలోకి రాదు. అది ముందు జరిగితే తప్ప తాను సమర్థవంతంగా ఉపకారం చేయలేడు. అన్ని దిక్కులకి జాడ కోసం పంపడం కుదరదు. ఎక్కడ దాచాడో తెలియదు, తీసుకెళ్ళడం తెలుసు, దాచడం ఎక్కడ దాచాడో. ఇది జరగాలి అంటే ఇప్పుడు మాట్లాడకూడదు. కాబట్టి ఇప్పుడు మాట్లాడకుండా ఉండి రాముణ్ణి కాపాడడం మిత్రధర్మం. కాబట్టి ఆ ధర్మం పాటించాడు సుగ్రీవుడు. కాబట్టి నాకు అన్ని వివరాలు ఇప్పుడు తెలియవు. సత్యంతే ప్రతిజానామి త్యజశోకమరిందమ కరిష్యామి తథాయత్తం యథా ప్రాప్స్యసి మైథిలీం. నువ్వు శోకాన్ని విడిచిపెట్టు ఓ శత్రు సంహారకుడైన రామ. మనం త్వరలో సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెడదాం. కనిపెట్టి ఆ సీతమ్మ తల్లిని తొందరలోనే నీతో కలిసి ఉండేటట్టుగా మనం తప్పకుండా ప్రయత్నం చేద్దాం. నాహం తామనుశోచామి ప్రకృతో వానరోపి సన్ మహాత్మాచ వినీతస్య కిం కిం పునర్ధృతిమాన్ భవాన్. నేను వానరుణ్ణి. నా భార్యని నా అన్నగారు వాలి అపహరించాడు. నా కంటి ముందే నా భార్యని తన భార్యగా అనుభవిస్తున్నాడు. అటువంటి శోకం ఉన్నటువంటి నేను అంత శోకించట్లేదు.
నీవు వశిష్ఠ విశ్వామిత్రాది మహర్షుల చేత గొప్పగా సంస్కరింపబడినటువంటి బుద్ధి కలిగినటువంటి వాడివి. విషంతో కూడినటువంటి ఆహారాన్ని ఎవ్వడూ ఎలా తినడో ఇంద్రుడంతటి వాడు కూడా సీతమ్మని తాకలేడు. అంతటి మహాపతివ్రత ఆ తల్లి. అటువంటి భార్యని పొంది ఉండి నువ్వెందుకు ఇంత శోకిస్తున్నావు? ఇంత శోకించచ్చా? వానరుణ్ణి నేనే శోకించట్లేదే, కాబట్టి నువ్వు ఊరడిల్లు అంటూ ఆయన అంటాడు, వ్యసనే వార్ధ కృచ్చిరేవా భయేవా జీవితాంతకే విమృశన్ వై స్వయా బుద్ధ్యా ధృతిమాన్ నవసీదతి. ఎప్పుడూ కూడా మనిషి ఆపదయందు ధనము పోయినప్పుడు, జీవితమే శంకింపబడవలసినటువంటి సంశయాత్మకమైన స్థితిలోకి వెళ్ళినప్పుడు ముందు ధైర్యాన్ని కోల్పోకుండా నిలబడగలిగితే తట్టుకుని నిలబడతాడు. ఈ మూడు వినగానే విపరీత భయానికి లోనైతే ఒక్కొక్కసారి ప్రాణమే పోతుంది. ఆపద సంభవించినప్పుడు ముందు ఎక్కువ భయపడిపోయాడు అనుకోండి, ఎక్కువ భయపడడం వల్ల ప్రాణం పోతుంది. అందుకే మీరు చూడండి, రామాయణం చాలా గొప్పగా మాట్లాడుతుందండి. ఏదైనా పాము లాంటివి కరిచినప్పుడు అప్పుడును వాళ్ళు తొందరపడిపోయి కంగారు పడిపోకుండా చూడండి అంటారు. ఎందుకంటే రక్తం తొందరగా ప్రవహించేస్తే విషం వెళ్ళిపోతుంది. అందుకని ముందు ప్రశాంత చిత్తంతో కూర్చోమని, ముందు ఎక్కడ కరిచిందో దానికి పైన గట్టిగా తాడు పెట్టి కట్టేసి అక్కడ కోసి ఆ విషంతో కూడిన రక్తం వెళ్ళిపోయేటట్టు చూడండి అంటారు. ఎంత గొప్పగా మాట్లాడాడో సుగ్రీవుడు. ఆపద కలిగినప్పుడు తొందరపడి భయాన్ని పెంచుకొని శోకించకూడదు. ఆ శోకం ప్రాణాన్ని పోగొట్టేస్తుంది. ధనం పోయినప్పుడు విపరీతమైన ఉద్వేగానికి లోనైపోతే ప్రాణం పోతుంది. చచ్చిపోయే ముందు నా ధనమంతా ఇంత తీసుకొచ్చాను, ఏమైపోతుందో అని భయపడడం వల్లే అల్లావుద్దీన్ ఖిల్జీ నాలుక ఖర్చుకు చచ్చిపోయాడు. కాబట్టి ధనం పోతుందని బెంగ పెట్టుకున్నా, ధనం పోయినప్పుడు బెంగ పెట్టుకున్నా చచ్చిపోతాడు. అలాగే జీవితం సంశయాత్మకమైతే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడి నుంచి అన్నారనుకోండి, ఇంకంతే. జాగ్రత్తగా అన్న మాటని పరిపరి విధములా ఆలోచించేస్తే చచ్చిపోతాడు. కాబట్టి అంత భయపడకూడదు. కాబట్టి ఈ మూడిటి యందు అతిశోకము పనికిరాదు. అతిశోకము ప్రాణాన్ని తీయచ్చు. కాబట్టి రామ, నువ్వు ఊరడిల్లవలసి ఉంటుంది. చాలా గొప్ప మాటలు మాట్లాడతారండి. కాబట్టి ఆయన అన్నాడు, బాలిశస్తు నరో నిత్యం వైక్లభ్యం యోనువర్తతే సమద్యత్య వశశోకే భారాక్రాంతేవ నౌజ్జలే. ప్రతిరోజు దీనంగా ఉండే ప్రయత్నంతో కూడిన ఆలోచన చేసేటటువంటి వాడి జీవితం బరువెక్కువైపోవడం వల్ల సముద్రంలో మునిగిపోయే నౌక లాంటిది. చాలా పెద్ద మాట. ఒక్కొక్కడు చూడండి అన్నీ ఉంటాయి, కానీ ఎందుకో ఏడుస్తుంటాడు. ఎప్పుడూ ఏడిపే. కానీ అన్నీ ఉన్నాయి కదండి అన్నారు అనుకో, నేను అమెరికా అధ్యక్షుడిని అవ్వలేను కదండి అంటాడు. దానికి ఎందుకు ఏడుపు అంటే ఏది లేదో దానికి ఏడుస్తాడు. ఒక్కొక్కడు ఏమీ లేకపోయినా అసలు లోకంలో ఊహించలేని రీతిలో ఊహించుకుని సంతోషిస్తాడు. అదొక ఎక్స్ట్రీమ్, ఇదొక ఎక్స్ట్రీమ్. అలా రెండూ ఉంటాయి కొంతమందిలో. నాకు మిత్రుడు ఉండేవాడు. అతను నాతో అంటుండేవాడు, నేను తలుచుకుంటే ప్రధానమంత్రిని కాగలను, ప్రధానమంత్రి ఎప్పటికీ నా ఉద్యోగంలోకి రాలేడనేవాడు. నేను ఒకసారి అదేమిటయా అన్నాను. అవును, 90 ఏళ్ళు వచ్చినా ప్రధానమంత్రి అవ్వచ్చు, 26 ఏళ్ళు దాటితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం రాదు. కాబట్టి నా ఉద్యోగంలోకి ప్రధానమంత్రి రాలేడు, ప్రధానమంత్రినే కాగలననేవాడు. నీ మనోధైర్యం, నీ గొప్పతనం, నీ ఉద్యోగం మీద నీకున్నటువంటి సంతోషం మెచ్చుకోవలసినవేనాయా, దాన్ని నేనేమీ నిరుత్సాహపరచను అన్నాను. కాబట్టి ఒక్కొక్కరిది చాలా చిత్రంగా ఉంటుంది మనస్తత్వం. కాబట్టి ధైర్యంతో దీనంగా ఉండకూడదు రామ. అలా దీనంగా ఉంటే అది నౌకకి బరువు ఎక్కువై నౌక తన బరువుకి తానే సముద్రంలో మునిగిపోయినట్టు ఉంటుంది. కాబట్టి శోకాన్ని దించెయ్యాలి. దించేస్తే పడవ తేలుతుంది. కాబట్టి నీ శోకాన్ని నీలోంచి నువ్వు తీసేయాలి. నీ శోకాన్ని మేము తీయలేము. ఒడ్డునున్నవాడు నౌక మునిగిపోకుండా చూసుకోండి, నౌక మునిగిపోకుండా చూసుకోండి అంటే నౌక తన బరువుకి తాను మునిగిపోతుంది. నౌకలో ఉన్నవాడు నౌకలో ఉన్న బరువు సముద్రంలో విసిరిపారేయాలి. విసిరిపారేస్తే నౌక పైకి తేలుతుంది. అలా నీలో ఉన్న శోకాన్ని నువ్వు విడిచిపెట్టాలి. మేము ఎంత చెప్తే నీకు శోకం తీరుతుంది? అది నువ్వు చేసుకోవాలి, శోకం విడిచిపెట్టడం. రామ విడిచిపెట్టన్నాడు అంతే. కానీ చాలా గొప్పగా మాట్లాడాడండి వానరుడైనా. సుగ్రీవుడి మాటలు కొన్ని చాలా అద్భుతంగా ఉంటాయి నిజంగా. ఇవి బాగా వంట పడితే సుగ్రీవుడు రాముడు మాట అలా ఉంచండి, మన జీవితంలో మాత్రం కొన్ని సమయాల్లో అవి చాలా ఊరడింపచేస్తాయి. మనని ప్రతిదానికి కదిలిపోకుండా నిలబెట్టగలిగినటువంటి స్థితిని మనకి ఇస్తాయి. కాబట్టి ఇప్పుడు చాలా సంతోషించారు.
ఆ రామచంద్రమూర్తి యొక్క మాటలు విన్నటువంటి సుగ్రీవుడు ఎంత సంతోషాన్ని పొంది ఉన్నాడంటే, సీతమ్మ జాడ కనిపెట్టడానికి వానరుల్ని పంపిస్తానని సుగ్రీవుడిచ్చిన మాటకి రామచంద్రమూర్తి సంతోషంగా ఉన్నారు. రామచంద్రమూర్తి వాలివధ చేసి మళ్ళీ తనకి రుమణి రాజ్యాన్ని ఇస్తానన్నాడని సుగ్రీవుడు సంతోషంగా ఉన్నాడు. రామచంద్రమూర్తికి సుగ్రీవుడికి స్నేహం కలిసిందని లక్ష్మణమూర్తి సంతోషంగా ఉన్నారు. అనవసరంగా భయపడి పారిపోతున్న వాడిని మంచి మాట చెప్పి మంత్రినైనందుకు వీళ్ళిద్దరినీ కలపగలిగారని హనుమ సంతోషంగా ఉన్నారు. ఇన్నాళ్ల నుంచి పాపం తిరుగుతున్నాడు, మా రాజుకి కష్టాలు తీరాయని ఆయన పక్కన ఉన్న మిగిలిన సచివులు సంతోషిస్తున్నారు. అవతల సీతమ్మ తల్లికి ఎడమ కన్నదిరి మళ్ళీ సంతోషాన్ని ప్రకటిస్తోంది. కాబట్టి తొందరలోనే సంతోషం ఉంది అన్న విషయాన్ని సూచిస్తున్నటువంటి, లోపల ఉన్నటువంటి పొంగు రాబోతున్నటువంటి శుభాన్ని తలుచుకుని పరవశాన్ని పొందుతున్నటువంటి హృదయంతో ఇవాళ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. మహానుభావస్య వచో నిశమ్య హరిర్నరాణాం వృషభస్య తస్య కృతం సమేనే హరివీరముఖ్యః తదాస్వకార్యం హృదయేన విద్వాన్. కాబట్టి సుగ్రీవుడిచ్చిన మాటకి రాముడు, రాముడిచ్చిన మాటకి సుగ్రీవుడు, సుగ్రీవుడి ఆనందం పొందబోతున్నాడన్న వార్త చేత సుగ్రీవుడి యొక్క సచివులు, రాముడు ఆనందాన్ని పొందబోతున్నాడన్న మాట చేత లక్ష్మణమూర్తి, రామసుగ్రీవులకి మైత్రి కలిసిందని హనుమ, అందరూ సంతోషంతో ఆ ఋష్యమూక పర్వత శిఖరము మీద కూర్చుని ఉన్నారు అన్న మంగళప్రదమైన ఘట్టం దగ్గర ఇవాల్టి ఉపన్యాసాన్ని ఆపుచేసి రేపు ఇంకా అత్యద్భుతమైనటువంటి ఘట్టం, ఆ వాలి గురించి, ఆ రామచంద్రమూర్తిని సుగ్రీవుడి చేసే పరీక్ష, ఆ రామచంద్రమూర్తి యొక్క కారుణ్యం, వాటిని రేపటి రోజున మనం తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. మనం పెట్టుకున్న ఆచారం ప్రకారం కొన్ని మార్లు రామనామాన్ని చెప్దాం. దారి నుంటిగా నడచు వారికి తోడు నీడే రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, నారదాది మహామునీంద్రులు నమ్మినది శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, కోరి కొలిచిన వారికెల్లను కొంగు బంగరు రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, గోచరంబగు జగములో గోప్యమైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, బ్రహ్మ సత్యము జగన్మిథ్యాభావమే శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, భక్తితో భజించు వారికి ముక్తి నొసగును రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, సకల జీవులలోన వెలిగే సాక్షిభూతము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, పసితనంబున అభ్యసించిన పట్టుబడు శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, ఎందరో మహానుభావుల డెందమాయను రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, జానకీ హృత్కమలమందున అలరుచున్నది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, రాక్షసులను తరిమి కొట్టిన నామమే శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, రామనామ స్మరణ చేసిన క్షేమమొసగును రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, గుట్టుగా గురు సేవ చేసిన శుభములొసగును రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీమహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.